ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు ఒక యూస్ఫుల్ అండ్ ఇంట్రెస్టింగ్ వీడియో షేర్ చేస్తున్నానండి. సమ్మర్ వచ్చేసింది, కర్బూజాలు మనకి మార్కెట్లో లభిస్తున్నాయి. కర్బూజాని ముక్కల రూపంలో కానీ జ్యూస్ రూపంలో కానీ మనం తీసుకుంటూ ఉంటాము. గింజల్ని మటుకు పడేస్తూ ఉంటాము. గింజలే కదా అని పడేయకండి. ఈ కర్బూజా గింజల వల్ల ఆరోగ్య ప్రయోజనాలు ఎన్నో ఉన్నాయండి. ఈరోజు వీడియోలో కర్బూజా గింజలు ఎలా క్లీన్ చేసుకోవాలి, ఇంకా వాటి వల్ల కలిగే లాభాలు ఏంటి అనేది తెలుసుకుందాము. ఈ గింజల్లో ఉండే పోషక విలువలు మీకు తెలిస్తే ఎప్పుడు పడేయరు కూడా. సో వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. కర్బూజా గింజల్లో చాలా విటమిన్స్ ఇంకా మినరల్స్ ఉంటాయండి. ఇందులో ఉండే విటమిన్ ఏ మన కంటి చూపుని మెరుగుపరుస్తుంది. అలాగే విటమిన్ సి రోగనిరోధక శక్తిని పెంచుతుంది. ఈ గింజల్లో హై ప్రోటీన్ ఉండడం వలన మన బాడీ బిల్డింగ్కి, ఇంకా నెయిల్స్కి, హెయిర్ స్ట్రెంథనింగ్ అవ్వడానికి, స్కిన్కి కూడా చాలా మంచిది. అలాగే అధిక పొటాషియం ఉండటం వలన గుండెకి మంచి న్యూట్రియంట్స్ అందజేస్తుంది. ఈ గింజల్లో తక్కువ క్యాలరీస్ కలిగి ఎక్కువగా పీచు పదార్థం ఉండటం వలన అధిక బరువుని కూడా తగ్గిస్తుంది. అలాగే కర్బూజా జ్యూస్ తాగడం వలన మెదడుకి ఆక్సిజన్ సరఫరా బాగా జరిగి ఒత్తిడి తగ్గి నిద్ర బాగా పడుతుంది. ఈ జ్యూస్ని క్రమం తప్పకుండా సేవిస్తే రక్తంలోని చక్కెర శాతాన్ని తగ్గిస్తుంది. ఈ పండు కిడ్నీలో రాళ్ళని సైతం కరిగిస్తుంది, జీర్ణశక్తిని మెరుగుపరుస్తుంది. ఈ పండులో ఫోలిక్ యాసిడ్ సమృద్ధిగా ఉండడం వలన గర్భిణీలకు ఎంతో మేలు చేస్తుంది. బిడ్డ ఎదుగుదలకు బాగా తోడ్పడుతుంది. మనము ఎంతో ఖరీదు పెట్టి ఫ్రూట్స్ కొంటూ ఉంటాము, కానీ ఇందులో ఉండే గింజల విలువ మనకి తెలియక పడేస్తూ ఉంటాము. ఈసారి పడేయకుండా ఎలా క్లీన్ చేసుకోవాలి, వీటిని ఎలా వాడుకోవాలనేది నేను మీకు చెప్తున్నాను. మీరు కూడా తప్పకుండా ఫాలో అయిపోండి. ముందుగా ఫ్రూట్ కట్ చేసుకొని ఇందులో ఉండే గింజల్ని సపరేట్ చేసుకోండి. ఈ గింజల్ని పెద్ద బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకొని నిండా వాటర్ పోసేసుకోండి. వీడియోలో చూపిస్తున్నట్టు కవ్వంతో బాగా చిలకండి, లేదా ఇలా చేత్తో మ్యాష్ చేసేసుకోండి. ఇలా మ్యాష్ చేసుకోవడం వల్ల పీచులో ఉండే గింజంతా బయటకు వస్తుంది. పైకి తేలుతున్న గింజలన్నీ ఒక బౌల్లోకి వేసేసుకోండి. గింజలో జిగురు అనేది లేకుండా వాష్ చేసేసుకోండి. 2-3 సార్లు వాటర్లో క్లీన్ చేసుకొని ఇలా ఎండలో పెట్టేసేయండి. ఎండ బాగా ఉంటే మధ్యాహ్నానికే డ్రై అయిపోతాయండి. ఇప్పుడు స్టవ్ మీద ఒక పాన్ పెట్టి వేడయ్యాక ఈ గింజలు వేసేసుకున్నాను. ఈ గింజల్ని 1 నిమిషం పాటు వేయిస్తే సరిపోతుందండి. ఇలా వేయించడం వల్ల గింజ ఉబ్బుతుంది, సో కలర్ కూడా చేంజ్ అయిపోతుంది. స్టవ్ ఆపేసి గోరువెచ్చగా చల్లారిన తర్వాత మిక్సీలో వేసేసుకున్నాను. వీటిని 2-3 సార్లు పల్సిస్తే సరిపోతుంది. ఇలా చేయడం వల్ల పైనున్న తొక్కంతా విడిగా వచ్చేసి లోపల గింజ మటుకు పౌడర్ అవుతుందండి. ఇప్పుడు ఈ పౌడర్ అంతా జల్లెడలో వేసుకొని ఇలా జల్లించుకుంటే పౌడర్ అంతా కూడా కిందకు వచ్చి ఆ తొక్క వరకు పైన ఉంటుందండి. మామూలుగా అయితే తొక్క వలవడానికి చాలా కష్టపడాలి. ఇలా వేయించుకొని చేయడం వల్ల మనకి పౌడర్ అనేది ఈజీగా ప్రిపేర్ అయిపోతుంది. ఈ పౌడర్ని మనం కర్రీస్లో థిక్గా రావడానికి యూజ్ చేసుకోవచ్చు, లేదా బర్ఫీ అంటే స్వీట్ కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు. నేను ఈ పౌడర్తో స్వీట్ అయితే ప్రిపేర్ చేశానండి. మీకు ఈ రెసిపీ కావాలంటే తప్పకుండా కమెంట్ చేయండి. ఈ పౌడర్ని కర్రీస్లో వేసుకుంటే చాలా టేస్టీగా ఉంటాయండి. ఈ కర్బూజా సీడ్స్ని మనం ఎంతో ఖరీదు పెట్టి బయట కొనే బదులు ఇలా పండు కొనుక్కున్నప్పుడు ఈ పద్ధతిలో మనం స్టోర్ చేసుకుంటే బయట కొనాల్సిన అవసరం రాదండి. ఇప్పుడు ఈ పండుతో జ్యూస్ ప్రిపేర్ చేసుకుందాము. చాలా సింపుల్ అండి. ఈ జ్యూస్ మనందరికీ తెలిసిందే. పల్ప్ అంతా కూడా మిక్సీలో వేసేసుకొని తగినంత షుగర్ ఇంకా వాటర్ వేసేసుకోవాలి. షుగర్ వద్దు అనుకుంటే హనీ కూడా యాడ్ చేసుకోవచ్చు. తీయగా ఉండే కాయ తీసుకుంటే షుగర్ ఇంకా హనీ అవసరం ఉండదండి. అంతే అండి, ఎంతో రుచికరమైన కర్బూజా జ్యూస్ రెడీ అయిపోయింది. ఇలా పైన ముక్కలు వేసుకొని గ్లాస్లో సర్వ్ చేసేసుకోండి. ఈ వేసవిలో బాడీ డీహైడ్రేట్ అవ్వకుండా ఎక్కువ శాతం నీరుండే కర్బూజా జ్యూస్ని ఎంతో టేస్టీగా మీరు కూడా ప్రిపేర్ చేసుకోండి. అలాగే కర్బూజా గింజల్ని పడేయకుండా నేను చూపించిన విధంగా క్లీన్ చేసుకొని పౌడర్ రూపంలో తీసుకోండి. మన హెల్త్కి చాలా మంచిదండి. మరి ఈ వీడియో మీకు నచ్చిందా? నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. అండ్ మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కమెంట్ చేయండి. అలాగే ఈ వీడియో మీకు యూస్ఫుల్ అనిపిస్తే తప్పకుండా ఫ్యామిలీకి, ఫ్రెండ్స్కి షేర్ చేయండి. మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక వీడియోలో కలుద్దాం.